నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లండన్ లో కేంబ్రిడ్జ్ ప్రతినిధులతో సీఎం బృందం భేటీ. హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు పెట్టాలని విజ్ఞప్తి. గచ్చిబౌలిలో కూలిన 7 అంతస్తుల భవనం 50 గజాల్లోనే నిర్మాణం, 2 దుర్మరణం. డ్రగ్స్ డెలివరీ నెట్వర్క్ ను ఛేదించిన పోలీసులు 1.75 కోట్ల హ్యాష్ ఆయిల్ స్వాధీనం, 2 అరెస్ట్. వినాయక చవితి ఏర్పాట్లపై ఎంఎంసీ కమిషనర్ సమీక్ష. ఉత్సవాలకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం. సమస్యల కుప్పగా రామాంతపూర్ డివిజన్. చెత్తా చెదారం, దోమలతో ప్రజల ఇబ్బందులు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం కుప్పకూలి 2 మృతి చెందారు. నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో పక్కనున్న అపార్ట్మెంటుపై శిథిలాలు పడ్డాయి. వాటిని తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్ హైడ్రా కమిషనర్లు అనుమతి లేని నిర్మాణాలు కూల్చేస్తామని తెలిపారు. భవన యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఇటీవలే నిర్మాణం పూర్తయిన 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. భవన శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన ఉమేష్ కారే, మోపత్గా గుర్తించారు. వీరిద్దరూ కొండాపూర్లో ఉంటూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారు. నిర్మాణం పూర్తయి అద్దెలకిచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా కుప్పకూలి పక్కనున్న అపార్ట్మెంట్పై శిథిలాలు పడగా ఆ భవనం గోడలు ధ్వంసమయ్యాయి. ఫ్లాట్లలోని సామాగ్రి దెబ్బతింది. భవనం కూలడంతో పక్కనే ఉన్న హాస్టల్లోని విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలు తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. శిథిలాల కింద 2 మృతదేహాలు దొరకగా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సహాయక చర్యలు కొనసాగించారు. సాయంత్రం ఈ ప్రమాదం జరిగి ఉంటే తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. 1 o'clock ఉన్నట్టు చాలా గట్టిగా చప్పుడు వచ్చిందండి. ఆ సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయింది. సో మేము బిల్డింగ్ లో ఎవరు ఉన్నారని చూస్తే ఒక ఆయన 4th ఫ్లోర్ లో సిక్ అయ్యారు. ఆయన స్ట్రక్ అయితే ఆ బెడ్రూమ్ లో పడుకున్నాడు. ఆయన మొత్తం ఆ సిమెంట్ బిట్స్ అన్ని పడ్డాయి. పడితే ఆయన తీసుకుని వచ్చి ఇప్పుడే కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశాం గచ్చిబౌలిలో. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్ లో పైనుంచి సిరీస్ లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్ లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. కిందకి వెళ్ళి చూసేప్పటికి చాలా పెద్ద డ్యామేజ్ అయ్యన్నట్టు. ఈసారి ప్రాణభయం కదా, ప్రాణభయం అంతే. అందులో లేవు, అంతే. అదృష్టం పోవడం మేము లేవు అనుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. అంటే విత్ ఇన్ మినిట్ కూడా లేదు. విత్ ఇన్ 30 seconds కిందకి వెళ్ళే టైంకి అది పడిపోయింది. మేము ఉండుంటే ఇబ్బంది అనే భయం ఉంటది కదా. వాళ్ళందరూ లేడీస్ ఉన్నారు. అది మెయిన్ అమ్మాయి, ప్రెగ్నెంట్ అమ్మాయి కదా, అమ్మాయికి దాడి వచ్చేస్తుంది భయంతో. సో తీసుకెళ్ళి కింద పడుకోబెట్టేసి ఒక్కనట్టు వెళ్ళి చూసి తర్వాత 10 నిమిషాలకు వచ్చా. మాకు ఎంత డ్యామేజ్ అయిందండి మాకు తెలియదు. కింద చూస్తున్నాను, పైకి వచ్చి చూస్తే మా బెడ్రూమ్ మొత్తం కిచెన్ అన్ని పడిపోయి ఉన్నాయి. అన్నీ అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ సార్. అంజయ్ నగర్ నుంచి మా ప్రమేయం లేకుండా పక్కన ఉన్న బిల్డింగ్ మా మీద పడి మనం డ్యామేజ్ అవుతాం. అంటే ఘటనా స్థలిని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, సైబరాబాద్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూలిన భవన నిర్మాణ పనులను 4 నెలల క్రితమే ఆపినట్లు సృజన స్పష్టం చేశారు. నిన్ననే మళ్లీ పనులు మొదలుపెట్టారని, వాటిని అడ్డుకునేలోపే ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు. అంజయ్య నగర్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలు కూల్చేస్తామని రంగనాథ్ చెప్పారు. కూలిన భవన యజమాని సాజిద్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్నాం, బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్ ఏం లేవు. అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా చేస్తాము. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట. అతని బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్ గా ఆయన కూడా చూస్తాం.
చూస్తాం. చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటే కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. చేసిన మాట వాస్తవం అండి. 4 నెలల క్రితం అది ఆపారు కూడా, ఓకే, ఆపి సీజ్ చేశారు. మళ్ళీ 4 నెలలు ఊరుకున్న వ్యక్తి నిన్న మళ్ళీ మొదలు పెట్టాడు. మేము వచ్చే లోపు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. నాలా పక్కన చిన్న బాక్స్ నాలా ఉంది అని అన్నారు. సో మేము అదే మ్యాప్ తీసుకుంటున్నామండి. నాలా ఉందంటే అక్కడ నాలా ఉందంటే బాక్స్ డ్రైన్ ఉందంటే దాని అర్థం అక్కడ నాలా ఉన్నట్టే అనమాట. బాక్స్ డ్రైన్ అది తయారు చేశారు. నాలా ఉన్నదాన్ని ఇప్పుడు మనకు మ్యాప్ లో కూడా చూస్తుంటే నాలా కనబడుతుంది. దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ డ్రైన్ చేశారు. ఈ బిల్డింగ్లన్నీ కూడా చూస్తున్నాము. ఈ హాస్టల్స్ అన్ని కూడా ఇట్లా మష్రూమింగ్ ఆఫ్ హాస్టల్స్ ఇవన్నీ రావడానికి సగం కారణం ఇట్లాంటి అనాథరైజ్ గా ఇది ఒక ఏది 6 అంతస్తులు 7 అంతస్తులు ఇష్టమైనట్టు కడుతూ పోవటం, ఇవన్నిటి కూడా డెఫినెట్ గా మేము ఇట్లాంటి వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడానికి చేస్తాం. సరైన ప్రమాణాలు పాటించకుండా తక్కువ స్థలం వ్యవధిలో నిర్మించడం వల్లే భవనం కుప్పకూలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కెమెరాలు ఉన్నాయి సార్. స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ రీసెర్చ్ ప్రోగ్రాములు పెట్టాలని లండన్లోని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇందుకోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయం తీసుకున్నారు. లండన్లోని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఆసక్తి చూపింది. భాగస్వామ్య ఒప్పందం చేసుకునేందుకు లివర్పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్లో హైదరాబాద్ రానుంది. తెలంగాణకు ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా లండన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధరబాబు బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించింది. విశ్వవిద్యాలయం ప్రతినిధులతో సమావేశమై విద్య పరిశోధనా రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించింది. హైదరాబాద్లో క్యాంపస్ ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ రీసెర్చ్ ప్రోగ్రాంలు అందుబాటులోకి తీసుకురావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు హైదరాబాద్లో ఉన్న అవకాశాలను వివరించారు. రాజధాని నగరాన్ని ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే తమ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్కు చెందిన ప్రొఫెసర్లు జైదీప్ ప్రభు, వెంకట శిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఇంక్యుబేషన్, స్టార్టప్ల అభివృద్దికి సహకారంపై చర్చించారు. పలు కీలక అంశాల్లో భాగస్వామ్యానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. అంతకుముందు ముఖ్యమంత్రిని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగానికి చెందిన సూసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్, లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్కు చెందిన పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఆసక్తి చూపింది. భాగస్వామ్య ఒప్పందం చేసుకునేందుకు ఆ సంస్థ ప్రతినిధి బృందం అక్టోబర్లో హైదరాబాద్ రానుంది. లండన్లోని ప్రఖ్యాత ఇంపీరియల్ కాలేజీని సీఎం సలహాదారు రామకృష్ణారావు సందర్శించారు. ఇంపీరియల్ కాలేజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అమాండా ఓల్తుయిజెన్, దక్షిణాసియా సీనియర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మేనేజర్ రోసాన్నా గిల్లెస్పీతో ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్లో షార్ట్ టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తామని అమాండా తెలిపారు. డిసెంబర్లో హైదరాబాద్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఇంపీరియల్ కాలేజీ ప్రతినిధులను రామకృష్ణారావు ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కట్టిపెట్టి 22A నిషేధిత జాబితా నుంచి ప్రజల ఆస్తులు తొలగించి బాధితులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బోడుప్పల్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన 22A బాధితులు హరీష్ రావును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. 30 ఏళ్లుగా ఇలాంటి వివాదాలు లేకుండా నివసిస్తున్న దాదాపు 1500 కుటుంబాల ఇళ్లను రాత్రికి రాత్రే 22A నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమని హరీష్ మండిపడ్డారు.
చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30% కమిషన్లు దండుకునేందుకే ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వసూళ్ల సర్కార్ మెడలు ఉంచైనా సరే ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని బాధితులకు హరీష్ హామీ ఇచ్చారు. ఒడిషా నుంచి హైదరాబాద్కు భారీగా హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను మల్కాజ్గిరి పోలీసులు పట్టుకున్నారు. 1,75,00,000 విలువైన 14 కిలోల హ్యాష్ ఆయిల్ను అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. నిందితుల నుంచి యమహా MT-15 బైక్, 2 మొబైల్ ఫోన్లు, 2,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్ SOT, నాగోలు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నట్లు వివరించారు. ఎల్బీనగర్ SOT, తర్వాత నాగోల్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కలిసి 2 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 14.2 కేజీల హషీష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ పెడ్లర్స్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాని మీద సమాచారం పెట్టడం వల్ల మనకు ఒరిస్సా నుంచి ఇది మన హైదరాబాద్కి, తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుందో కొంత మనం ఇన్ఫర్మేషన్ సేకరించడం వల్ల వీళ్ళిద్దరిని మనం పట్టుకోవడం జరిగింది. ఈ 14.2 కేజీల వర్తు మనందరికీ తెలుసు. ఒక 25 కేజీల గాంజా మనం ప్రెస్ చేస్తేనే ఒక 1 కేజీ ఆయిల్ వస్తుంది, అది హషీష్ ఆయిల్. ఇది నార్మల్ గాంజా కంటే కూడా ఒక 70 టైమ్స్, అంటే అది ఒక 20% అయితే ఇది 70% కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మల్కాజ్గిరిలో అక్రమ ఆయుధాల విక్రయాలపై పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. బీహార్ నుంచి తక్కువ ధరకు ఆయుధాలు కొని హైదరాబాద్లో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని అరెస్టు చేశారు. బొల్లారం పోలీసులు, SOT అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడుల్లో నిందితుడి నుంచి 2 9mm పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, 17 లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు యూపీకి చెందిన ఫర్బన్స్ కుమార్ గా గుర్తించారు. అతడు ప్రస్తుతం పటాన్ చెరువులోని ఓ బస్తీలో నివాసం ఉంటున్నాడని మల్కాజ్గిరి సిపి సుమతి వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమ ఆయుధాల వ్యాపారంలోకి ప్రవేశించినట్లు చెప్పారు. 2 9mm పిస్టల్స్, 17 లైవ్ రౌండ్స్, ఒక 3 మ్యాగజైన్స్, ఒక డబుల్ బ్యారెల్ తపంచా, ఇవన్నీ కూడా సీజ్ చేయడం కొనడం జరుగుతుంది. ఇది కేవలం ఈ వెపన్స్ అమ్మి డబ్బు సంపాదించాలన్న ఒక నెపంతో మాత్రమే ఇవి ప్రొక్యూర్ చేస్తాడు. ఈ ప్రభాస్ కుమార్ మన ఏరియాలో, బొల్లారం ఏరియాలో తిరుగుతూ బంగ్లా నంబర్ 13 ఏరియాలో ఇతను SOT ఇన్ఫర్మేషన్ మీద ఇతన్ని పట్టుకోవడం జరిగింది. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు తార్నాకలోని MMC ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. మండపాల ఏర్పాట్లు, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన కేంద్రాల వద్ద చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. నిమజ్జన కేంద్రాలకు వెళ్లే ప్రధాన రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని కమిషనర్ ఆదేశించారు. కేబుల్ వైర్లు, చెట్ల కొమ్మలు, ఇతర అడ్డంకులను ముందుగానే తొలగించాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. హైదరాబాద్ ప్రథమ కొత్వాల్గా రాజా బహదూర్ వెంకటరామరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. హ్యాబిట్స్ రెడ్డి హాస్టల్లో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి 157వ జయంతి ఉత్సవాల్లో సిపి సజ్జనార్ పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి సిపి సజ్జనార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృత్తిలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు బహదూర్ స్మారక బంగారు పథకాన్ని అందజేశారు. నేటి తరం పోలీసు అధికారులకు రాజా బహదూర్ జీవితం ఒక మార్గదర్శకమని సజ్జనార్ తెలిపారు. ఒక హైదరాబాద్ సిటీకి కోత్వాల్ కావడము అంటే చాలా ఒక గొప్ప సాధన, ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఆయన ఇక్కడ ఒక హైదరాబాద్ సిటీ కాదు, మొత్తం నిజాం సంస్థలో ఉన్న 16 డిస్టిక్లో ఆయన ప్రభావం ఉందంటే ఆయన ఒక పనితీరు, ఆయన ఒక ప్రభుత్వంలో చేసిన సేవను మనం ఎంత చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన సేవకు నిజాం ప్రభుత్వము రాజా బహదూర్ అని చెప్పి ఒక టైటిల్ ఇవ్వడము, తర్వాత ఈ సూర్య సన్ డజన్ సెట్ ఆఫ్ దట్ ఎంపైర్ అన్న ఒక బ్రిటిష్ ఎంపైర్ OBE అవార్డు ఇవ్వడం అనేది అంటే ఒక పెద్ద సాధన. అది కూడా ఒక పోలీస్ ఆఫీసర్కి రావడం అనేది మన అందరికీ దక్కినట్లే అది గ్రేట్ అచీవ్మెంట్ బై రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు. రామంతపూర్ డివిజన్ ఓవైపు ప్రముఖ విద్యాసంస్థలు, మరోవైపు పరిశ్రమలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది.
ఉప్పల్ అంబర్పేట మధ్య నిత్యం నిర్మాణాలతో అభివృద్ధికి మార్గంలా నిలుస్తోంది. ఉపాధి విద్యకు నిలయంగా ఉన్న రామాంత్పూర్ డివిజన్లో సమస్యలు కూడా తిష్టవేసి ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లోకి మారినా సమస్యలు మాత్రం గట్టెక్కడం లేదు. ఏళ్లుగా ఇబ్బందులతో నలిగిపోతున్న రామాంత్పూర్ డివిజన్ వాసుల కష్టాలపై మన డివిజన్ స్పెషల్ స్టోరీ. పారిశ్రామిక ప్రాంతమైన రామాంతపూర్ డివిజన్ పుట్టెడు సమస్యలకు పుట్టినిల్లుగా మారింది. కొత్తగా ఏర్పడ్డ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ సర్కిల్ పరిధిలోని రామాంతపూర్ డివిజన్లో ప్రజలు అనేక సమస్యలతో నానా అవస్థలు పడుతున్నారు. డివిజన్లోని కేసీఆర్ నగర్, గాంధీనగర్, బాలాజీనగర్, శాంతినగర్, నేతాజీనగర్, శారదానగర్, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో జనాభా నివాసాలు భారీగా పెరిగాయి. అందుకనుగుణంగా మౌలిక వసతులు మాత్రం మెరుగుపడలేదు. ఎటు చూసినా పొంగుతున్న డ్రైనేజీలు, పేరుకుపోతున్న చెత్తా చెదారంతో దోమల బెడద, ఖాళీ ప్రదేశాల్లో గంజాయి గ్యాంగ్ వికృత చేష్టలు, ఇరుకైన రోడ్లు, వెలగని లైట్లు ఇవే అక్కడి ప్రజల పాట్లు. గాంధీనగర్లో జీహెచ్ఎంసీ నిర్మించిన మినీ ఫంక్షన్ హాల్ ప్రస్తుతం తాగుపోతులకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకే అక్కరకు వస్తోంది. మందుబాటిళ్లు, చెత్తాచెదారం వంటి వ్యర్థాలు రోడ్డు పక్కన పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఫలితంగా దోమల బెడద పెరిగి తరచూ అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోయిన సంవత్సరం దోమల బారి నుండి తట్టుకోలేక చాలా మంది డెంగ్యూ బారిన పడి అనేక మంది హాస్పిటల్స్ పాలయ్యారు. దానికి కారణం ఏంటంటే ఖాళీ చిన్న రామంతపూర్ డివిజన్ లో రోడ్ల పైన చెత్త వేసే కేంద్రాలు, చెత్త ప్లేసెస్ ఒక 50 ఉన్నాయి. అది దోమలు పోగా బండి వస్తలేదు, అలా కాలనీల రోడ్ సరిగా కంప్లీట్ కాలేదు. మా దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్ ప్రారీ సరిగా లేదు. ఆ ప్రారీ పక్కన ఫంక్షన్ ముందు ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, లోపల నీట్నెస్ లేదు, బయట మొత్తం చెత్త ఉంది. మొత్తం దోమలు, డ్రైనేజ్ మొత్తం ఉప్పొంగి బయటకు వస్తుంది. ప్రతిసార్లు వర్క్ను సాల్వ్ చేయాలని కోరుతున్నాం. ఇక వర్షం పడితే రోడ్లన్నీ గుంతలమయమవుతాయని, మోకాళ్ల లోతు నీరు చేరి రోడ్లపై వెళ్లాలంటే నరకం కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. చిరు వ్యాపారులు రోడ్లపై తోపుడు బండ్లు పెట్టడం వల్ల బస్సులు రావడానికి కూడా స్థలం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు ఇరుకుగా మారినందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. రామంతాపూర్లో ఉండే చిరు వ్యాపారులు మాకేం వ్యతిరేకత కాదు. చిరు వ్యాపారులు వాళ్ళ షటర్ను వదులుకొని రోడ్డు పైకి రావడం వల్ల బస్సులు లోపలికి రాలేకపోవడం అనేది చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి, ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే ఆ నియర్గా దగ్గర ఉన్న హెరిటేజ్ కంపెనీ పక్కల మోకాళ్ళ మందం నీళ్ళు అనేది అక్కడ నిలుస్తూ ఉంది. చెప్పుకోలేని పద్ధతిలో వాళ్ళు అంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ స్ట్రీట్ లైట్స్ వెలగవు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. మద్యం దుకాణాల వద్ద తాగుబోతుల హల్చల్ డివిజన్ను వేధిస్తున్న మరో సమస్య. ఆ దారిని వెళ్లే మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తుండటంతో బయటకు రావాలంటేనే భయంగా ఉందంటున్నారు. ఈ ఏరియాలో వైన్స్ మాకొద్దని చెప్పేసి అనేక రకాలుగా ధర్నాలు చేసినప్పటికీ కేటీఆర్ నగర్ వద్ద ఒక వైన్స్ పెట్టారు. ఆ ఏరియాలో సాయంత్రం 6 అయిందంటే ఆ రూట్లో మహిళలు నడవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. తాగే వాళ్ళు వెహికల్స్ రోడ్లకు అడ్డంగా పెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. బహిరంగ ప్రదేశాలు, ఎవరు లేని ప్లేస్ లో గంజాయి గ్యాంగ్ తిరుగుతూ ఉంది. మేము ఈ మధ్య కాలంలోనే చెరువులో చూసినప్పటికీ మా ముందే అక్కడ గంజాయి తాగడం కోసం రావడం అనేది జరిగింది. మరి దీనిని ఎవరు గుర్తించాలి, ఏంటి, ఏం కథ? అధికారులు చాలా సీరియస్ గా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. డివిజన్ సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చెంపాపేటలో దుర్గామాత ఆలయంలో అమ్మవారి పంచలోహ విగ్రహం మాయమైపోయిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోయింది పంచలోకం ఒక విగ్రహం పోయింది, చిన్న మట్టితో చేసిన ఒక ఇంకో విగ్రహం ఉంటుంది, అది పోయింది. లోపల అమ్మవారి ఫోటోలు ఉంటాయి, అవి ఎత్తుకపోయినారు. ఇవన్నీ ఎత్తుకొని రాత్రి 1 రాక పిల్లలందరూ ఉండే నైటే 1-3 మధ్యలోనే ఎత్తుకపోయినారు. పొద్దున ఈ అప్ప అని చాయ్ బండి అయినా పొద్దున ఉంటాడు, ఖచ్చితంగా రోజు ఆయననే దీపం పెట్టి అగరబత్తులు ముట్టిస్తాడు. ఆయన పొద్దున వచ్చే వారికి మొత్తం పలగొట్టి ఉండడం చూసిన ఆయన ఈ విగ్రహాన్ని కావాలని ఎత్తుకుపోయినారు వీళ్ళే. మరిన్ని నగర వార్తలు బ్రీఫ్ గా చూద్దాం. ప్రజల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు. రసూల్పురలోని మార్గదర్శిని కాలనీలో జనహిత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ క్యాంపులో స్థానికులకు ఉచిత వైద్య పరీక్షలు, బీపీ, షుగర్, కంటి పరీక్షలు చేస్తారని తెలిపారు. ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్ నగర్, రాజరాజేశ్వరి నగర్లో 2.5 లక్షల సొంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. కాలనీలో శాంతి భద్రత పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. హబ్సిగూడలో క్యారెట్ లేన్ సంస్థ తమ 24వ బ్రాంచ్ను ఏర్పాటు చేసింది. ఆర్బీఎం నవదీప్ గేరా, వీపీసీ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ షోరూంను ప్రారంభించారు. ఓపెనింగ్ రోజును పురస్కరించుకుని 30% డిస్కౌంట్ను అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 6,000 నుంచి ఆభరణాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాయదుర్గంలోని ఖాజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ సమీపంలో బైక్ అదుపు తప్పి పడిపోయి ఓ ఐటీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మెయిన్ రోడ్డుపై అతివేగంగా వచ్చిన బైక్ మలుపు తీసుకుంటుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. హైదర్గూడలో విద్యుత్ స్తంభం వద్ద ఉన్న ఓ వ్యక్తికి కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహ తప్పిపోయిన ఆ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లకు సమీపంలో స్తంభం ఉండటంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని సిబ్బంది అనుమానిస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. పనామా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ని ప్రారంభించారు. వేదికపై సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని ఓ పాటకు మీనాక్షి డాన్స్ చేసి అభిమానులని అలరించింది. తేజ, మీనాక్షి చౌదరిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.